స్టోరీ ఉంది. ఏంటిది? ఇదేంటిది? వెరీ గుడ్. ఇదేంటిది? చీమను ఏమనాలి? యాంట్. ఎలిఫెంట్ అంటే ఏనుగు, యాంట్ అంటే చీమ. ఏం కథ మరి మనం ఏ స్టోరీ చెప్పుకుంటున్నాం ఇప్పుడు? ఏనుగు చీమ. ఏం కథ? ఏనుగు చీమ. ఇది అడవిలో ఉండే జంతువు. ఇది ఎక్కడ ఉంటుంది చీమ? ఇంట్లో. వెరీ గుడ్. ఇంట్లో ఉంటుంది అంతేనా? ఇంట్లో పని చెప్తున్నాం అంతేనా? అనగనగనగనగా ఒక ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ అడవిలో ఉందంటాడు. ఎక్కడ ఉంది ఎలిఫెంట్? మొన్న మీకు చూపెట్టిన అడవిలో ఉండే జంతువులు ఏవి, ఇంట్లో పెంచుకునే జంతువులు ఏంటో చూపెట్టినా. మరి ఇది ఎక్కడ ఉంది? ఇంట్లో ఉందా అడవిలో ఉందా? వెరీ గుడ్, అడవిలో ఉంది. ఈ ఏనుగు ఏం చేస్తుందంట? అడవిలో ఉందంట. ఏనుగు ఎట్లుంటది? పెద్దగా ఉంటుంది, బిగ్ సైజ్ లో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అంతేనా? అయితే ఏనుగు అంట అడవిలో ఉంటూ మిగతా జంతువులన్నీ, చీమలు ఇంట్లో ఉంటాయి, అడవిలో కూడా ఉంటాయి అంతేనా? ఇంట్లో ఉంటాయి, అడవిలో ఉంటాయి. అడవిలో కూడా చాలా చీమలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చాలా చీమలు ఉన్నాయంట. ఈ ఎలిఫెంట్ ఏం చేస్తుందంట? చీమలు ఎట్లా పోతాయి తెలుసా మీకు? లైన్ గా పోతాయి. ఎలా పోతాయి? మనం ఇంట్లో చక్కెర డబ్బా ఉందనుకో, ఎట్లా వస్తాయి చీమలు? లైన్ గా పోతాయి, అవునా? ఈ అడవిలో కూడా చీమలన్నీ లైన్ గా పోతున్నాయంట. ఎట్లా పోతున్నాయి? లైన్ గా పోతున్నాయంట. పోతూ ఉంటే ఈ ఎలిఫెంట్ ఏనుగు ఏం చేసిందంట? అడవిలో నేనే పెద్ద జంతువుని, అందరికంటే బిగ్, నేను ఏం చెప్తే అది అయినాలని, ఇది మంచిది కాదంటే ఎలిఫెంట్ బ్యాడ్ ఎలిఫెంట్ అంట. ఏం చేసిందంట? ఎలిఫెంట్ వాటర్ తాగుతుంది తెలుసా? రక్షిత్ కూర్చో, కూర్చోండి కూర్చోండి, కనబడుతుంది. ఇదేంటిది? ఎలిఫెంట్ కి ఏముంటుంది? ఎలిఫెంట్ కి ఏముంది ఇక్కడ? ఏంటిది? తొండం. ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? తొండం. ఈ తొండంతో నీళ్ళు తాగుద్ది అంతేనా? తొండం లేకపోతే కింద పొడుగ్గా దంతాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి అంతేనా? అయితే ఈ తొండం నిండా ఈ చీమలన్నీ లైన్ గా అడవిలో లైన్ గా పోతున్నాయంట. కూర్చోండి కూర్చోండి. పోతూ ఉంటే ఎలిఫెంట్ ఏం చేసిందంట? ఎట్లనైనా ఈ చీమలని లైన్ గా పోకుండా చిందరవందలు చేయాలని ఈ తొండ నిండా నీళ్ళ చెరువులోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి ఇలా 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 మొత్తం నీళ్ళు పోసిందంట చీమల మీద. వేటి మీద పోసింది? చీమల మీద నీళ్ళు పోసిందంట. మరి నీళ్ళు పోస్తే చీమలు ఏమైనాయి? లైన్ గా పోయే చీమలు మొత్తం చిందరవందలు అయినాయి. ఏమైనాయి? పోయినాయి. కొన్ని చనిపోయినాయి, కొన్ని ఏమో తప్పించుకొని పారిపోయినాయి అనమాట. కొన్ని ఏమో చనిపోయినాయి అంతేనా? నీళ్ళు పెట్టి కొన్ని చనిపోతాయా? అట్లా చనిపోయినాయి. కొన్ని ఏమో తప్పించుకొని పారిపోయినాయి అనమాట అంతేనా? అప్పుడు అందులో ఒక చీమ ఏమన్నదంట? ఏనుగు ఎందుకు మమ్మల్ని అందరినీ నువ్వు బాధ పెడుతున్నావు? మేము మా దారిలో మేము లైన్ గా పోతూ ఉంటే నీ తొండంతో నేను తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నావు? నేను మిమ్మల్ని ఏమన్నాము అన్నదట. అప్పుడు ఏనుగు ఏమంటుందంట? ఈ అడవికి నేనే రాజుని, నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎవరు చెప్పినట్టు వినాలి? ఎవరు? నేను అంటే ఎవరు? ఎలిఫెంట్. వెరీ గుడ్. ఎవరు? అన్నీ చెప్తుంది మీరు చెప్పాలా? అడవిలో పెద్ద మృగం ఎవరు? ఎలిఫెంట్. నేను పెద్దదాన్ని, నేను ఎట్లా దీనికి రాజును నేనే, నేను చెప్పినట్టుగా మీరందరూ వినాలి. అందుకోసం మీ అందరూ ఒకసారి వార్నింగ్ ఇద్దామని నీళ్లు పోసిన అంటే అప్పుడు చీమలన్నీ ఏడ్చుకుంటూ పోయి ఎప్పుడైనా దీనికి తగిన శాస్త్రం చెయ్యాలి, ఇది మన మీద నీళ్లు పోస్తుందా అని అనుకుంటాయంట. అనుకొని ఒకరోజు ఏనుగు దొరుకుతా దానికి తగిన బుద్ధి చెప్దామని చూస్తూ ఉంటాయంట. అడవిలో జంతువులన్నింటినీ రక్షించు కూర్చో
అన్నిటిని బాధ పెడుతుందంట, ఒకదాన్ని పొడుస్తుందంట, ఒకదాన్ని అన్నిటిని తొక్కుతుందంట, అట్లా బాధ పెడుతుందంట ఏనుగు. బ్యాడ్ ఏనుగు, మంచి ఏనుగు కాదు. అప్పుడు చీమలన్నీ ఏం చేసినాయంట, ఈ రోజు ఏనుగుకి ఒక రోజు మొత్తం కలిసి మాట్లాడుకొని ఈ రోజు ఎలాగైనా ఏనుగు బుద్ధి చెప్పాలని ఏనుగు పోయి ఏం తింటుందా, ఏనుగు ఏం తింటుంది అడవిలో, ఏం తింటుందా ఏనుగు తెలుసా? అన్ని తింటది, పళ్ళు తింటది, ఆకులు తింటది, గడ్డి తింటది. గడ్డి తింటుందంట, పచ్చి గడ్డి తింటూ ఉంటే ఈ చీమలు మొత్తం ఏం చేసినాయంటే గడ్డిలోకి పోయినాయంట. ఎక్కడికి పోయినాయి? ఏనుగు తొండతో ఇట్లా గడ్డి తింటుంటే లోపలికి వెళ్ళిపోయినాయంట. ఏనుగు మొత్తం తొండడానికి ఏం చేస్తాయి చీమలు? ఏం చేస్తాయి చీమలు? చీమలు ఏం చేస్తాయి మనల్ని? ఎట్లా బాధ పెడతాయి? నీకు చీమలు ఎట్లా నొప్పి వస్తుంది? నీకు చీమ ఏం చేస్తే నొప్పి వస్తుంది? చీమ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చీమ? కుట్టుతుంది. వెరీ గుడ్. ఏం చేస్తుంది? వెరీ గుడ్ అర్మాన్, కుట్టుంది. అవునా? చీమ కుట్టింది. అన్ని దీని తొండంలోకి పోయి చీమలన్నీ దీన్ని కుట్టినాయంట. మనం కుడితే గడ్డి తినలేస్తుందా? తినలేస్తుందా? మనకి అన్నంలోకి చీమలు ఎక్కినాయి అనుకో, మన అన్నం తింటే ఏమవుతుంది? మొత్తం వెందులు వచ్చి కురుపు వస్తుంది. అట్లా మరి దీని తొండంలోకి చీమలు పోతే ఇది గడ్డి తింటుందా? తింటుందా? తినదు. ఎందుకు? మొత్తం మంట పుట్టి చీమలు మొత్తం తొండంలోకి ఎక్కి మంట పుట్టి తినడానికి తినలేవు. అప్పుడు అబ్బా నా తొండమంతా మంట పుడుతుంది, నా తొండమంతా మంట పుడుతుందంటే అప్పుడు ఒక చీమ, ఒక యాంట్ వచ్చి, ఒక యాంట్ అంట, నువ్వు కూడా ఆ రోజు మీ అందరం ఫ్రెండ్స్ లైన్ గా పోతుంటే మమ్మల్ని బాధ పెట్టినావుగా, ఈ రోజు నీ బాధ పెడితే మా నొప్పి ఏందో నీకు అర్థమైందా? ఇంకోసారి ఎవరినైనా బాధ పెట్టొద్దు. మీరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటారా? మరి కొట్టుకోవద్దు. ఇంకొకసారి ఇలా అంటే సారీ, ఎవరికైనా తగిలితే నొప్పి తగిలితే ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. అప్పుడు ఇంకోసారి అలాంటి పని చేయండి, సారీ ఒక్కసారి వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అన్నదంట ఏనుగు. అప్పుడు చీమలన్నీ బయటకు వచ్చినాయంట. అప్పుడు ఏనుగు చీమలు ఇద్దరు ఎలా ఉర్రు? ఫ్రెండ్స్ ఎలా ఉర్రు? అప్పటి నుంచి పుట్టట్లేదంట చీమలు, మంచిగా ఏనుగు మీద ఎక్కిపోతున్నాయంట హాయిగా. అంతేనా?